క్లస్టరల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు idxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 20 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి రాకేష్ అండ్ రోహన్ ఆర్ పార్ట్నర్స్ sharing profits in the ratio of 3:2 with capitals of 40,000 rupees and 30,000 rupees respectively. రాకేష్ మరియు రోహన్లు ఒక ఫర్మ్లో భాగస్వాములు. వాళ్ల పెట్టుబడులు వచ్చేసి వరుసగా 40,000 రూపాయలు మరియు 30,000 రూపాయలు. తర్వాత వాళ్ళు ప్రాఫిట్స్ని పంచుకునే రేషియో లేదా నిష్పత్తి వచ్చేసి 3:2. They withdrew from the firm the following amounts for their personal use. వాళ్ళు ఫర్మ్ నుండి తమ వ్యక్తిగత అవసరాల కోసం ఈ కింద ఇవ్వబడిన అమౌంట్స్ని విత్డ్రా చేశారు. ఇక్కడ వాళ్ళ విత్డ్రాల్స్ని 3 కాలమ్స్ ఉండే ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు. ఇక్కడ పార్ట్నర్ నేమ్ కోసం ఒక కాలం ఉంది. తర్వాత విత్డ్రా చేసిన నెల కోసం ఒక కాలం ఉంది. తర్వాత విత్డ్రావల్ అమౌంట్ కోసం ఒక కాలం ఉంది. ఇప్పుడు పార్ట్నర్ రాకేష్ యొక్క విత్డ్రావల్స్ ఈ కింద పేర్కొన్నట్లుగా ఉన్నాయి. May 31st, 2000 XA 600 rupees, June 30th, 2000 XA 500 rupees, August 31st, 2000 XA 1000 rupees, November 1st, 2000 XA 400 rupees, December 31st, 2000 XA 1500 rupees, January 31st, 2000 XB 300 rupees, March 1st, 2000 XB 700 rupees. తర్వాత పార్ట్నర్ రోహన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల మొదట్లో 400 rupees. Interest on drawings is to be charged at 6% per annum. డ్రాయింగ్స్ మీద సంవత్సరానికి 6% చొప్పున ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేయాలి. Calculate interest on drawings assuming that books of accounts are closed on March 31st, 2000 XB every year. ప్రతి సంవత్సరం మార్చ్ 31, 2000 XBన అకౌంట్స్ల బుక్స్ మూసేస్తారు అని భావించి డ్రాయింగ్లపై ఇంట్రెస్ట్ లేదా వడ్డీని లెక్కించండి. సో ఈ ప్రాబ్లంలో మనల్ని డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగారు. అలాగే ఈ అకౌంటింగ్ పీరియడ్ మార్చ్ 31st, 2000 XBన అంతమవుతోంది అని కూడా ఇచ్చారు. ఈ సంవత్సరంలో పార్ట్నర్ రాకేష్ వివిధ మొత్తాల్ని వేరే వేరే రోజుల్లో విత్డ్రా చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు ఇచ్చిన తేదీలన్నీ కూడా ఆయా నెలల మొదటి రోజులు కాదు. అలాగే ఇవి అన్నీ కూడా ఆయా నెలల చివరి రోజులు కూడా కాదు. అలాగే విత్డ్రావల్ అమౌంట్స్ ఏకరీతిలో లేవు. అంటే కొన్నిసార్లు వరుస విత్డ్రావల్స్ మధ్య 2 నెలల వ్యవధి ఉంది. ఇంకొన్నిసార్లు వరుస విత్డ్రావల్స్ మధ్య ఒకే ఒక నెల వ్యవధి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం ప్రోడక్ట్ మెథడ్ని ఫాలో అవ్వాలి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విత్డ్రావల్స్ చేసిన తేదీలు వేరే వేరే అయినా కూడా మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు వరకు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా పార్ట్నర్ రాకేష్ చేసిన విత్డ్రావల్స్ గురించి. ఆ తర్వాత మనకు ఏమిచ్చారంటే పార్ట్నర్ రోహన్ డ్రాయింగ్స్ని ప్రతి నెల మొదట్లో విత్డ్రా చేశాడు అని ఇచ్చారు. కాబట్టి ఈ కేసులో మనం డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని కనుక్కోవడానికి యావరేజ్ పీరియడ్ని వాడతాము. దాంతోపాటే మనకు పార్ట్నర్లు తమ ప్రాఫిట్ని 3:2 రేషియో లేదా నిష్పత్తిలో పంచుకుంటారు అని ఇచ్చారు. అలాగే మనకు పార్ట్నర్ల క్యాపిటల్స్ని వరుసగా 40,000 రూపీస్ మరియు 30,000 రూపీస్ అని ఇచ్చారు. అయితే ఈ ప్రాబ్లంలో మనల్ని డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ మాత్రమే కనుక్కోమని అడిగారు. కాబట్టి మనకు ఈ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఆ తర్వాత క్యాపిటల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు. ఎనివే, ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెబుతున్నాం. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇప్పుడు మనం పార్ట్నర్ రాకేష్ డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ లేదా వడ్డీని క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, మనం పార్ట్నర్ రాకేష్ డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ని కనుక్కోవడానికి ప్రోడక్ట్ మెథడ్ని వాడుతాం అని నిర్ణయించుకున్నాం కదా. కాబట్టి ముందు ప్రోడక్ట్ టేబుల్ ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు రాకేష్ డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ ప్రోడక్ట్ మెథడ్ని ఉపయోగించి అని ఒక హెడర్ని రాద్దాము. తర్వాత వేరే వేరే కాలమ్స్ ఫ్రమ్ డేట్ టు డేట్, డ్రాయింగ్స్ అమౌంట్ రూపీస్లో, అకౌంటింగ్ పీరియడ్ చివరి వరకు గడిచిన టైం డ్యూరేషన్ మంత్స్లో, ప్రోడక్ట్ క్యాలిక్యులేషన్ కోసం ఒక కాలం, ఆ తర్వాత చివరిగా ప్రోడక్ట్ విలువ రూపీస్లో రాయడం కోసం ఒక కాలం. ఇప్పుడు మొదటి డ్రాయింగ్ని May 31st, 2000 XA నాడు విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత
విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 600 రూపీస్. కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని మే 31, 2000 XA నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు అంటే మార్చ్ 31, 2000 XB వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 600 రూపీస్. ఇప్పుడు మే 31, 2000 XA నుండి తర్వాతి సంవత్సరం మార్చ్ 31 వరకు గడిచిన కాల వ్యవధి వచ్చేసి 10 months. కాబట్టి దీని ప్రోడక్ట్ వచ్చేసి 600 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 10 అవుతుంది. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 6000 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్ని జూన్ 30, 2000 XA నాడు విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 500 రూపీస్. కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని జూన్ 30, 2000 XA నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు అంటే మార్చ్ 31, 2000 XB వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 500 రూపీస్. ఇప్పుడు జూన్ 30, 2000 XA నుండి తర్వాతి సంవత్సరం మార్చ్ 31 వరకు గడిచిన కాల వ్యవధి వచ్చేసి 9 months. కాబట్టి దీని ప్రోడక్ట్ వచ్చేసి 500 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 9 అవుతుంది. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 4500 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్స్ని ఆగస్ట్ 31, 2000 XA నాడు విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్. కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని ఆగస్ట్ 31, 2000 XA నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు అంటే మార్చ్ 31, 2000 XB వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్. ఇప్పుడు ఆగస్ట్ 31, 2000 XA నుండి తర్వాత సంవత్సరం మార్చ్ 31 వరకు గడిచిన కాల వ్యవధి వచ్చేసి 7 months. కాబట్టి దీని ప్రోడక్ట్ వచ్చేసి 1000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 7 అవుతుంది. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 7000 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్స్ని నవంబర్ 1, 2000 XA నాడు విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 400 రూపీస్. కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని నవంబర్ 1, 2000 XA నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు అంటే మార్చ్ 31, 2000 XB వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 400 రూపీస్. ఇప్పుడు నవంబర్ 1, 2000 XA నుండి తర్వాత సంవత్సరం మార్చ్ 31 వరకు గడిచిన కాల వ్యవధి వచ్చేసి 5 months. కాబట్టి దీని ప్రోడక్ట్ వచ్చేసి 400 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 5 అవుతుంది. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 2000 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్స్ని డిసెంబర్ 31, 2000 XA నాడు విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 1500 రూపీస్. కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని డిసెంబర్ 31, 2000 XA నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు అంటే మార్చ్ 31, 2000 XB వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 1500 రూపీస్. ఇప్పుడు డిసెంబర్ 31, 2000 XA నుండి తర్వాతి సంవత్సరం మార్చ్ 31 వరకు గడిచిన కాల వ్యవధి వచ్చేసి 3 months. కాబట్టి దీని ప్రోడక్ట్ వచ్చేసి 1500 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 3 అవుతుంది. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 4500 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్స్ని జనవరి 31, 2000 XB నాడు విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 300 రూపీస్. కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని జనవరి 31, 2000 XB నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు అంటే మార్చ్ 31, 2000 XB వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 300 రూపీస్. ఇప్పుడు జనవరి 31, 2000 XB నుండి అదే సంవత్సరం మార్చ్ 31 వరకు గడిచిన కాల వ్యవధి వచ్చేసి 2 months. కాబట్టి దీని ప్రోడక్ట్ వచ్చేసి 300 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 2 అవుతుంది. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 600 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్స్ని మార్చ్ 1, 2000 XB నాడు విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 700 రూపీస్. కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని మార్చ్ 1, 2000 XB నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు అంటే మార్చ్ 31, 2000 XB వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 700 రూపీస్. ఇప్పుడు మార్చ్ 1, 2000 XB నుండి అదే నెల 31 వరకు గడిచిన కాల వ్యవధి వచ్చేసి 1 month. కాబట్టి దీని ప్రోడక్ట్ వచ్చేసి 700 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 1 అవుతుంది. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 700 రూపీస్. ఇప్పుడు 6000 రూపీస్, 4500 రూపీస్, 7000 రూపీస్, 2000 రూపీస్, 4500 రూపీస్, 600 రూపీస్ మరియు 700 రూపీస్ల మొత్తం వచ్చేసి 25,300 రూపీస్. ఇప్పుడు డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ని కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి ప్రోడక్ట్ టోటల్ మల్టిప్లైడ్ విత్ ద ఇంట్రెస్ట్ రేట్ అపాన్ 100 మల్టిప్లైడ్ విత్ 1/12. మనం ఇందాకే ప్రోడక్ట్ టోటల్ని 25,300 రూపీస్ అని క్యాలిక్యులేట్ చేసాం కదా.
తర్వాత మనకు ప్రాబ్లంలో డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని సంవత్సరానికి 6% చొప్పున క్యాలిక్యులేట్ చేయాలి అని ఇచ్చారు. ఈ విలువల్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనం దీన్ని 25,300 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 6/100 మల్టిప్లైడ్ విత్ 1/12 అని రాయొచ్చు. 100లో 2 zeros ని 25,300 రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6 2s are. ఇప్పుడు మనం మిగిలిన 253ని 2తో డివైడ్ చేస్తే ఇది అప్రాక్సిమేట్గా 126 రూపీస్ అవుతుంది. ఇది ఈ అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ రాకేష్ చేసిన అన్ని డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం పార్ట్నర్ రోహన్ చేసిన డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే పార్ట్నర్ రోహన్ ప్రతి నెల మొదట్లో నెల 400 రూపీస్ని విత్డ్రా చేశాడు అని ఇచ్చారు. కాబట్టి ఈ కేసులో మనం డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి యావరేజ్ పీరియడ్ని ఉపయోగించాలి. కాబట్టి మనం యావరేజ్ పీరియడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో రివైజ్ చేద్దాం. ఇప్పుడు డ్రాయింగ్స్ని ప్రతి నెల మొదట్లో విత్డ్రా చేసినప్పుడు యావరేజ్ పీరియడ్ని మొదటి నెల డ్రాయింగ్స్ తర్వాత గడిచిన నెలలు ప్లస్ చివరి డ్రాయింగ్స్ తర్వాత గడిచిన నెలలు హోల్ డివైడెడ్ బై 2 అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనకు ఈ డ్రాయింగ్స్ని ప్రతి నెల మొదట్లో విత్డ్రా చేశారు అని ఇచ్చారు కాబట్టి మొదటి డ్రాయింగ్ వచ్చేసి అకౌంటింగ్ పీరియడ్ మొదటి నెల మొదటి రోజున విత్డ్రా చేశారు. కాబట్టి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు వరకు మొదటి డ్రాయింగ్ విత్డ్రా చేసిన తర్వాత అయిన కాల వ్యవధి 12 నెలలు. తర్వాత చివరి డ్రాయింగ్స్ని అకౌంటింగ్ పీరియడ్ చివరి నెల మొదటి రోజున విత్డ్రా చేశారు అని ఇచ్చారు. కాబట్టి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు వరకు చివరి డ్రాయింగ్ విత్డ్రా చేసిన తర్వాత అయిన కాల వ్యవధి 1 నెల. ఈ విలువల్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 12 + 1 హోల్ డివైడెడ్ బై 2 అవుతుంది. ఇది 6.5 monthsకి సమానం. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్తో మనం రోహన్ డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ముందు రోహన్ డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ యావరేజ్ పీరియడ్ని ఉపయోగించి అని రాద్దాం. ఇప్పుడు మనకు పార్ట్నర్ రోహన్ చేసిన మంత్లీ డ్రాయింగ్స్ నెల 400 రూపీస్ అని ఇచ్చారు. కాబట్టి అతని ఇయర్లీ డ్రాయింగ్స్ వచ్చేసి అతని మంత్లీ డ్రాయింగ్స్ అమౌంట్ 400 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 12. ఇది 4,800 రూపీస్కి సమానం. ఇది పార్ట్నర్ రోహన్ చేసిన మొత్తం ఇయర్లీ డ్రాయింగ్స్. ఇప్పుడు డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా వచ్చేసి ఇయర్లీ డ్రాయింగ్స్ మల్టిప్లైడ్ విత్ ద ఇంట్రెస్ట్ రేట్ అపాన్ 100 మల్టిప్లైడ్ విత్ యావరేజ్ పీరియడ్ అపాన్ 12. మనం ఇందాకే పార్ట్నర్ రోహన్ చేసిన ఇయర్లీ డ్రాయింగ్స్ని 4,800 రూపీస్ అని క్యాలిక్యులేట్ చేశాం. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీని సంవత్సరానికి 6% చొప్పున ఛార్జ్ చేయాలి అని ఇచ్చారు. దీని విలువ సబ్స్టిట్యూట్ చేస్తే మనం దీన్ని 6/100 అని రాయొచ్చు. ఇప్పుడు మనం ఈ కేసుకి అన్వయించే యావరేజ్ పీరియడ్ వచ్చేసి 6.5 months అని తెలుసుకున్నాం కదా. దీని విలువని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే దీన్ని 6.5/12 అని రాయొచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని ఇలా రాయొచ్చు. 4,800 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 6/100 మల్టిప్లైడ్ విత్ 13/2 మల్టిప్లైడ్ విత్ 1/12. 100లో 2 zeros ని 4,800 రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 12తో క్యాన్సిల్ చేస్తే 12 1s are 12 4s are. ఇప్పుడు 2తో క్యాన్సిల్ చేస్తే 2 3s are 2 1s are. ఇప్పుడు మనకు మిగిలిన 4 3 మరియు 13లని మల్టిప్లై చేస్తే మనకు 156 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ రోహన్ చేసిన అన్ని డ్రాయింగ్స్ మీద అయిన ఇయర్లీ ఇంట్రెస్ట్. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.